ఎస్ఎస్సి సీజీఎల్ 2024కి సంబంధించి షిఫ్ట్ 3 మ్యాథ్స్ పేపర్ డిస్కస్ చేస్తున్నామండి. ప్రీవియస్గా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 కూడా చేసాం. అవి కూడా వాచ్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది మీకు బాగా అర్థం అవుతుంది. సో ఈ పేపర్కి వచ్చేటప్పటికండి ఫస్ట్ వన్ చూద్దాం. A stock portfolio consists of 4 stocks. Stock A represents 20% of the portfolio and has a return of 6%. Stock B represents 30% of the portfolio and has a return of 8%. Stock C represents 20% of the portfolio and has a return of 4%. Stock D represents the remaining 30% of the portfolio and has a negative return of 5%. What is the average return of the portfolio? ఇది మనకి యావరేజ్ రిటర్న్ ఏదైతే ఉందో అది కాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఈ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి ఏంటంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది 1000 crore అని తీసుకోండి. ఇక్కడ ఏ అనే స్టాక్లో పెట్టాం, బి అనే స్టాక్లో పెట్టాం, సిలో పెట్టాం, డిలో పెట్టాం కదా. ఏలో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేసామండి? 20% ఇన్వెస్ట్ చేసాం, 6% రిటర్న్స్ వచ్చాయి. అలాగే బిలో అయితే 30% ఇన్వెస్ట్ చేసాం, దానికి మనకి 8% రిటర్న్స్ వచ్చాయండి. సిలోకి వచ్చేటప్పటికి 20% ఇన్వెస్ట్ చేసాం, దాని మీద 4% రిటర్న్స్ వచ్చాయి. డీలో అయితే రిమైనింగ్ 30% ఇన్వెస్ట్ చేసాం, దీని మీద 5% నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మనం ఏంటంటే యావరేజ్ రిటర్న్ అడుగుతున్నాడు. అంటే మొత్తం మీద ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వచ్చింది? ఏలో 20% అంటే ఎంత అండి? 200 crores ఇన్వెస్ట్ చేసినట్లు. ఈ 200 crores లో 6% రిటర్న్ వచ్చింది, అంటే 12 crore ప్రాఫిట్ వచ్చినట్లు మాట. బిలో 30% ఇన్వెస్ట్ చేశారు, అంటే 300 crores. దీని మీద 8% ప్రాఫిట్ వచ్చింది, అంటే 24 crore ప్రాఫిట్ వచ్చింది. అలాగే సిలో 20% అండి, మళ్ళీ 200 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇక్కడ 4% రిటర్న్స్ వచ్చాయి, అంటే ఎంత అండి? 8 crore. అలాగే డీకి వచ్చేటప్పటికి 30% ఇన్వెస్ట్మెంట్ అండి, 300 crore. దీని మీద 5% నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి, అంటే 15 crore పోయిందని అర్థం అండి. సో ఓవరాల్గా ఏం జరిగిందంటే 36 + 8 44లో మీరు 15 తీస్తారనుకోండి, 29 crore ఓవరాల్గా మనకి ప్రాఫిట్ వచ్చింది. ఈ 29 crore యావరేజ్గా ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వచ్చినట్లు? సో 29 crore ఎంత మీద వచ్చింది? 1000 మీద కదా. దీన్ని మనం పర్సెంటేజ్లోకి మార్చామనుకోండి, జీరోలు క్యాన్సిల్ చేసేయండి, అంటే ఎంత అవుతుందండి? 2.9% రిటర్న్ అనేది మనకి ఓవరాల్గా వచ్చినట్లు మాట. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇదే మన ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 23%. ద నెంబర్ సో అబ్టైన్డ్ ఈజ్ నౌ డిక్రీజ్డ్ బై 34%. సో ఏం చెప్తున్నారు? ఫస్ట్ 12% ఇంక్రీజ్ చేశారంట, తర్వాత దాని మీద 23% ఇంక్రీజ్ చేశారంట, తర్వాత దాని వచ్చిన నెంబర్ మీద 34% డిక్రీజ్ చేశారంట. వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్? సో ఓవరాల్గా ఒరిజినల్ నెంబర్ మీద ఓవరాల్గా ఆ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, అది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ 12% ఇంక్రీజ్ చేశారు కదా. సో 100 అనుకుందామండి ఇనిషియల్ నెంబర్. 12% ఇంక్రీజ్ అంటే 112/100 అండి, అంటే 100 + 12 112% చేశారు అనుకోండి, ఇంక్రీజ్ అయిన నెంబర్తో పాటు వచ్చేస్తుంది మాట. తర్వాత 23% ఇంక్రీజ్ అన్నారు కదా, 100 + 23 అంటే 123% కాలిక్యులేట్ చేయాలి. సో దీని మీద 123% కడితే ఎంత అయితే వస్తుందో ఆ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడండి? 34% డిక్రీజ్ అయిందంట. 100 - 34 అంటే మనకి 66% వాల్యూ మాట. అంటే ఈ మొత్తం వచ్చిన వాల్యూలో 66% వాల్యూ వస్తుంది. ఫైనల్గా మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని ఇనీషియల్ నెంబర్ 100తో కంపేర్ చేయాలి. పెరిగిందా తగ్గిందా అది ఎంత పర్సెంటేజ్ అనేది మనల్ని కాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ ఎలాగా 100 తీసుకున్నాం కానీ డైరెక్ట్గా మనకు పర్సెంటేజ్లోనే వస్తుందండి. సో దీన్ని సింప్లిఫై చేయాలి, ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. సో మొత్తం ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాబ్లము, మనకు మల్టిప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. సో ఎలా మల్టిప్లై చేయాలి? 112 × 123 అన్నారు కదా. సో నేను ఈ 112 ఏదైతే ఉందో సో ఎలా తీసుకుంటున్నానంటే 100 10 + 2 అండి, ఇలా తీసుకొని ఇంటూ 123 అండి. 100 10 2 ఇంటూ 123. 123 × 100 అంటే 12300 అండి. 123 × 10 అంటే 1230. 123 × 2 అంటే 246. సో ఇది యాడ్ చేస్తాం అనుకోండి 6 7. అలాగే నెక్స్ట్ అండి ఇది కూడా 7 వస్తుంది. తర్వాత 3 1 అంటే మనకి ఏమొచ్చిందండి ఇప్పుడు నెంబరు 13776 అనే నెంబర్ వచ్చింది. దీన్ని ఇంటూ 66 చేయాలి. సో ఇంటూ 66 కూడా ఎలా చేస్తాం అంటే డైరెక్ట్గా 6తో మల్టిప్లికేషన్ అనమాట. సో ముందు 6 × 6 అండి 36. సో 6 రాసాం, 3 క్యారీ ఉంది. తర్వాత ఈ రెండు కలపాలండి, 7 6 కలపాలి, 13 అవుతుంది. 13 × 6 78. 78కి 3 కలపాలి, అంటే 81. 1 రాస్తాం, మరలా 8 క్యారీ అండి. తర్వాత ఈ రెండు కలపాలండి, 7 7 అంటే ఎంత అవుద్ది? 14. 14 × 6 అంటే ఎంత అవుద్ది? 84. 84కి 8 కలపాలి, అంటే 92 అండి. సో 9 క్యారీ అండి. తర్వాత ఈ రెండు కలపాలి, 7 3 కలపాలి, 10. 10 × 6 60. 60 + 9 69. 9 రాస్తాం, 6 క్యారీ అండి. తర్వాత ఈ రెండు కలపాలండి, 4 4 6 24. 6 కలిపితే 30. 0 రాస్తాం, 3 6 1 6. ఈ 3 కలిపితే ఎంత అవుతుందండి? 9. సో 909216 అనే నెంబర్ వచ్చిందండి. సో ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉందో సో మొత్తం మల్టిప్లై చేస్తాం కదా బై 10,000. ఇక్కడ ఒక 100 ఇక్కడ ఒక 100 ఉంది కదా, అంటే 1 2 3 4
అంటే 90.9216 అంటే మీరు అప్రాక్సిమేట్గా తీసుకున్నారనుకోండి దీన్ని 91 అని తీసుకోవచ్చు. ఎందుకంటే 90.9 అంటే రఫ్గా 91 కదా. అంటే 100 అనేది ఎంత అయిందండి? 91 అయింది. అంటే ఎంత తగ్గిందండి ఓవరాల్గా? 9% డిక్రీజ్. అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఈ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి మెయిన్ కన్సర్న్ ఏంటో తెలుసా? మల్టిప్లికేషన్. సో ఎవరైతే మల్టిప్లికేషన్ స్పీడ్గా చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ ప్రాబ్లమ్ని త్వరగా క్లియర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్. సో ఇది బాడ్మస్ రూల్కి సంబంధించిందండి. ఇక్కడ ఈ బ్రాకెట్స్ అవి ఉన్నాయి కదా, చాలా జాగ్రత్తగా చేస్తేనే మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలం. ముందైతే ఈ ఇంటర్నల్గా ఉన్న బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేద్దామండి. 7 7 14 14 - 4 అంటే 10 అండి. తర్వాత ఇది సాల్వ్ చేద్దామండి. 10 - 7 - 10 అని ఉంది కదా, -3 అంటే ఏమవుతుంది? -3 కదా. ఈ మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అయిపోద్దండి. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే 13 - 7 - 4 + 7 అంటే 11 -3 కదండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? +3 అవుతుంది. ఇక్కడ ఒక 14 ఉందండి. సో +14. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, 14 7 కలిపితే అనుకోండి 21. 21లో మనం ఏం చేయాలండి? ఈ 10 తీసేయండి. 21లో 10 తీస్తారు అనుకోండి, 10 + 3 అంటే 13 వచ్చిందండి వాల్యూ. మరి 13 - 13 ఏమవుతుందండి? 0. సో ఆప్షన్ సి. అంటే ఇక్కడ ఒక ఆర్డర్లో చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే మిస్టేక్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో కేర్ఫుల్గా చేయాలండి. నెక్స్ట్ వన్ ఇది డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో ఏమని ఇచ్చారంటే మనకి డేస్ ఉన్నాయండి. ఫ్రైడే, సాటర్డే, సండే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ప్రింటర్స్కి సంబంధించిన డేటా ఇచ్చారండి. సో నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై 4 ప్రింటర్స్ ఇన్ 3 days. అంటే ఎల్ అనే ప్రింటర్ ఏదైతే ఉందో ఫ్రైడే ఎన్ని పేజెస్ ప్రింట్ చేసింది, సాటర్డే ఎన్ని, సండే ఎన్ని, ఇలాగ మనకి ఆ నెంబర్ ఇచ్చారన్నమాట. ఏ రోజు ఎన్ని పేజెస్ని ప్రింట్ చేస్తుంది ఈ ప్రింటర్, అది ఫ్రైడే, సాటర్డే, సండే. అయితే ఇక్కడ క్వశ్చన్కి వచ్చేటప్పటికి చూడండి, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై all the given printers together on Wednesday was 15% more than total number of pages printed by all the printers together on Saturday. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వెడ్నెస్డే గురించి అక్కడ ఎక్కడ మాట్లాడలేదు. వెడ్నెస్డే అంట ఈ మొత్తం ఆ సాటర్డే ఏవైతే ప్రింటర్స్ అన్ని పేజెస్ని ప్రింట్ చేశాయో దానికంటే 15% ఎక్కువ అంటండి. సో వెడ్నెస్డే ప్రింట్ చేసిన పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సాటర్డే ప్రింట్ చేసిన టోటల్ పేజెస్ కంటే 15% ఎక్కువ అంట. ఇది మనకి చెప్పిన కండిషన్ అండి, సాటర్డే చేసిన దానికంటే. వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ గివెన్ బై ది ప్రింటర్స్ టుగెదర్ ఆన్ వెడ్నెస్డే. ఇప్పుడు వెడ్నెస్డే మొత్తం ఎన్ని పేజెస్ 3 ప్రింటర్లు కలిపి ప్రింట్ చేసాయో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ టోటల్గా 4 ప్రింటర్స్ అండి. సో ఈ 4 ప్రింటర్స్ ముందు మనం ఏం చేయాలి? సాటర్డే ఎన్ని పేజెస్ని ప్రింట్ చేసాయో ముందు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సాటర్డే అంటే ఏంటి చూడండి, ఎల్ అనే ప్రింటర్ అయితే 8540, అలాగే ఎం అనే ప్రింటర్ అయితే 11,230, ఎన్ అనే ప్రింటర్ అయితే 6,580, ఓ అనే ప్రింటర్ అయితే 7890 అండి. ఇది సాటర్డే ప్రింట్ చేసిన టోటల్ పేజెస్ వస్తాయి. దాని మీద మీరు 15% యాడ్ చేస్తే వెడ్నెస్డే ఎన్ని పేజెస్ ప్రింట్ చేసామో తెలుస్తుంది. సో ముందు ఇవి యాడ్ చేసేద్దాం అండి. 0 ఇక్కడ 9 8 17 17 7 కలిపితే 24 అండి, 2 ఉంటుంది. అలాగే ఇక్కడ 8 + 2 10 10 20 20 + 2 అంటే 22, ఇక్కడ 2 ఉంటుంది. ఇది 10 అండి, 10 13 అంటే 23 + 1 24 2 అంటే 34240 వచ్చిందండి. దీని మీద మనం ఎంత యాడ్ చేయాలి? 15% యాడ్ చేయాలి. చూడండి దీనికి 10% అంటే 3424 అండి, 5% అంటే ఈ 10% ఆఫ్ మాట. సో అంటే ఏం చేయాలి? 17 1 2. సో ఇప్పుడు ఈ మొత్తం అన్ని యాడ్ చేసేయాలండి. మొత్తం అన్ని యాడ్ చేసాం అనుకోండి 6, ఇది 7, ఇక్కడ ఎంత అవుతుందండి? 11 + 2 13 1, తర్వాత 7 + 2 9 39,376 ఆప్షన్ డి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ హెవీ కాలిక్యులేషన్, ప్రాబ్లం కష్టం కాదు, ఆ కాలిక్యులేషనే కష్టం. సో దాని మీద మనం మంచి కమాండ్ తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్కే ఇచ్చారండి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో ఏముందంటే మనకి టేబుల్ సోర్స్ ప్రొడక్షన్ ఆఫ్ టీ సెట్స్ అంట. టీ సెట్స్ అనే వాటిని ఎంత ప్రొడక్షన్ చేస్తారో దానికి సంబంధించిన డేటా ఉంది. ఏ కంపెనీలు C1 C2 C3 C4 మొత్తం ఆ 4 కంపెనీస్ 4 ఇయర్స్లో ఎన్నెన్ని టీ సెట్స్ని థౌజండ్స్లో ప్రొడక్షన్ మాట ఎన్నెన్ని టీ సెట్స్ని ప్రొడక్షన్ చేశారో మనకు ఆ డేటా ఉందండి. చూడండి C1 అనేది 2019లో ఎన్ని, 2020లో ఎన్ని, అలాగే 2021 2022లో. సో ఈ విధంగా ప్రొడక్షన్ చేశారన్నమాట. సో 4 కంపెనీస్ అండి. C1 అనే కంపెనీ ప్రొడక్షన్, C2 కంపెనీ ప్రొడక్షన్, C3 కంపెనీ ప్రొడక్షన్, C4 కంపెనీ ప్రొడక్షన్. విచ్ కంపెనీ హ్యాడ్ ద మ్యాక్సిమం యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ టీ సెట్స్ డ్యూరింగ్ దీస్ 4 ఇయర్స్? ఏ కంపెనీకి 4 ఇయర్స్ కలిపి ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది? ఇది మనకు వచ్చిన మాట. అంటే ఏంటి, జనరల్గా అయితే ఇవన్నీ యాడ్ చేసి ఏ కంపెనీకి అయితే ఎక్కువ వస్తుందో అదే యావరేజ్ ఎక్కువ వస్తుంది డిఫాల్ట్గా. సో మనకి ఏం కావాలి? ఏ కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం ప్రొడక్షన్ చేశారు 4 ఇయర్స్లో. నేనైతే ఇక్కడ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నానంటే చూడండి, పర్టికులర్గా నేను చేసేటప్పుడు
ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ నెంబర్లు ఉన్నాయి చూసారా, ఈ 243, 248, 232, 242 అని ఉంది కదా, ఈ నెంబర్స్లో ఏంటంటే కామన్గా నేను 240 ఎజ్యూమ్ చేసుకుంటున్నానండి. 240 ఇది 240 కంటే 3 ఎక్కువ. ఓకే, ఇది 240 కంటే 8 ఎక్కువ అండి. ఇది 240 కంటే 8 తక్కువ అండి. ఇది 240 కంటే 2 ఎక్కువ. అంటే ఓవరాల్గా మీరు +8 మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. C1కి 5 వచ్చిందండి. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే C2 కూడా 240 తీసుకోవాలి యావరేజ్గా. ఇక్కడ 4 ఎక్కువ, ఇక్కడ 1 తక్కువ అండి, ఇక్కడ 0 ఏం లేదు చేంజ్, ఎందుకంటే నేను 240 అనుకున్నాను కాబట్టి ఇక్కడ 4 అండి. సో ఇక్కడ 4 + 4 8, 8 - 1 అంటే 7, అంటే C2కి 7 అనే నెంబర్ వచ్చినట్లు. అలాగే ఇప్పుడు C3కి వచ్చామనుకోండి, ఇక్కడ 4 ఎక్కువ అండి, ఇక్కడ 4 తక్కువ, ఇక్కడ 5 తక్కువ అండి, ఇక్కడ 10 తక్కువ. చూడండి -4 + 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ -15 వచ్చిందండి ఇక్కడ. సో అంటే 240 - 15 అని అర్థం అంటే నేను యావరేజ్లు కట్టేస్తాను అనమాట ఓవరాల్గా, కానీ యావరేజ్ అన్న టోటల్ అన్న ఒకటే ఇంక ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 0 అండి, ఇది -10, ఇది +8, ఇది +2 అండి. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే +10 -10 క్యాన్సిల్ అయిపోతే C4కి 0 వచ్చిందండి. సో అండి 0 -15 7 5లో ఏది ఎక్కువ అండి? 7 ఎక్కువ, ఎందుకంటే నేను యావరేజ్లు కట్టానమాట. ఇక్కడ యావరేజ్ అంతా 245, ఇక్కడ యావరేజ్ అంతా 247, ఇక్కడ యావరేజ్ 15 తీసేయాలన్నమాట. సో 225 వస్తుంది, ఇక్కడ యావరేజ్ 240, అంటే 247 యావరేజ్ ఎక్కువ కదా. అంటే ఏ కంపెనీ వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేశారు? C2 అనే కంపెనీ వాళ్ళు. C2 అనే కంపెనీ అంటే ఏంటంటే మనకు ఆన్సర్ ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అన్నమాట. C2 అనే కంపెనీ వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేశారండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద సేల్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ బై ఎ షాప్ ఓవర్ ద గివెన్ ఇయర్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి హెల్మెట్స్కి సంబంధించిన డేటా ఇచ్చారండి. అంటే సేల్ మాట, ఎన్ని హెల్మెట్స్ సేల్ అయ్యాయి అనేది ఒక షాప్కి సంబంధించి. సో ఏ టైప్ హెల్మెట్, బి టైప్ హెల్మెట్, CDE. సో 1998 కాడి నుంచి 2002 వరకు ఎన్ని హెల్మెట్స్ సెల్ అయ్యాయో ఆ డేటా అనేది ఇక్కడ మన దగ్గర ఉందండి. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వాట్ వాజ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్ ఆఫ్ హెల్మెట్స్ ఇన్ 2002 యాజ్ కంపేర్డ్ టు దట్ ఇన్ 1999. అంటే ఏమంటున్నాడు, సి అనే హెల్మెట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2002లోనంట 1999తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగిందో అడుగుతున్నాడు. అంటే పర్టికులర్గా ఒక దీని గురించి అడుగుతున్నాడు అండి, ఒక హెల్మెట్ గురించి అడుగుతున్నాడు. సో హెల్మెట్ సి గురించి అడుగుతున్నాడు అండి. సో 2002లో ఎన్ని హెల్మెట్స్ని సేల్ చేసిందండి? 68,000. థౌజండ్స్లో ఉంది, మనం 68 అని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అండి. అలాగే 1999కి వచ్చేటప్పటికి 54. అంటే 1999 నుంచి 2002కి ఎంత అయితే పెరిగిందో దాన్ని పర్సంటేజ్లో అడుగుతున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందండి? మనకి 14 పెరిగిందండి. సో అక్కడి నుంచి ఆడికి వచ్చేటప్పటికి ఎంత పెరిగింది? 14. సో 14 పెరిగింది బై ఇది కదా, దీని మీద కదా మనకు పెరిగింది 54 × 100 అండి. ఇది మనం సింప్లిఫై చేయాలి. సో 2 7s 227s, అంటే 700ని 27తో డివైడ్ చేయాలండి మనం. సో 700ని మనం 27తో డివైడ్ చేయాలనుకోండి, ఏ విధంగా చేస్తాం చూడండి. 700ని మనం 27తో డివైడ్ చేయాలి. సో 700ని 27తో డివైడ్ చేస్తే 27 2s 54, ఇక్కడ మనకి 6 ఉంటుంది, 160 అండి. 27 మనం 6s అయితే ఎక్కువైపోద్దండి. సో 27 5s 135, ఇక్కడ మన 5, ఇక్కడ 5 - 3 అంటే 2 అండి, 250. సో ఇక్కడ మనకి పాయింట్ పెట్టండి, ఎందుకంటే పాయింట్ పెట్టి 0 వేసుకోవాలి. 250 తర్వాత 27 9s రఫ్గాన అంటే ఎంత అవుతుందండి? 25.9 ఉండాలి. సో 25.9 ఉన్న ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ ఏ మాట. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ 25.93% అని ఇచ్చారు. మరి అంత పర్ఫెక్ట్గా మనం కాల్కులేట్ చేయవలసిన లేదు, మిగతావి ఏమీ లేవు కాబట్టి ఇంకా అలాగా. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గ్రాఫ్ ఒకటి ఇచ్చారు కదా. ఈ గ్రాఫ్లో ఏంటంటే దీన్ని మనం కంపెనీ ఏకి సంబంధించిన గ్రాఫ్ ఉంది, కంపెనీ బీది ఉందండి, కంపెనీ సీది ఉంది. అక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే ప్రొడక్షన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ బై 3 కంపెనీస్ ఇన్ 2018లో ఎంత ప్రొడక్షన్ అయిందో ఇచ్చారండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే బ్లూ లైన్ ఒకటి, ఆరెంజ్ లైన్ ఒకటి ఉంది కదా. ఈ బ్లూ లైన్ ఏంటంటే ప్రొడక్షన్ కెపాసిటీ, అంటే ఆ కంపెనీ ఎంత ప్రొడక్షన్ చేయగలదు. ఇక్కడ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో అది అక్కడ ఆ ఇయర్లో ప్రొడక్షన్ అయినమాట. 2018లో ఎన్ని ప్రొడక్షన్ చేశారు. కెపాసిటీ ఉంది కానీ కెపాసిటీ కంప్లీట్గా అవ్వకపోవచ్చు కదా. సో ఎంత ప్రొడక్షన్ చేశారు, ఇది మన దగ్గర డేటా. సో ద రిఫ్రిజిరేటర్స్ ప్రొడ్యూస్డ్ బై కంపెనీ సి. సో కంపెనీ సి వాళ్ళు ఏవైతే మనకి ప్రొడ్యూస్ చేశారో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్, అంటే కంపెనీ సి యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మొత్తంలో ఎంత పర్సంటేజో కాలిక్యులేట్ చేయమంటున్నారండి. కంపెనీ సిది, ఓన్లీ కంపెనీ సీది అండి. కంపెనీ సీది అంటే లాస్ట్ది. అయితే మొత్తం ప్రొడక్షన్లో ఎంత పర్సంటేజ్ చెప్పాలి. అయితే ఇక్కడ ఏ అనే కంపెనీ వాళ్ళండి 140 ప్రొడక్షన్ చేశారు, బి అనే కంపెనీ వాళ్ళు 190 అండి, సి అనే కంపెనీ వాళ్ళు 150 అండి.
సో మొత్తం అంటే ఇవన్నీ కలపాలండి. సో టోటల్ ప్రొడక్షన్ అంటే ఈ మూడింటిని యాడ్ చేసేయాలి. యాడ్ చేశారనుకోండి 0, ఇది 14 + 4 అంటే 18, 480 అండి. మొత్తం 480 ప్రొడక్షన్ అయ్యేమాట రిఫ్రిజిరేటర్స్. సో అయితే ఇప్పుడు మనం ఏంటి సి ఎంత పర్సెంటేజ్ కట్టాలి ఈ టోటల్లో అంటే 150/480 × 100. దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఈ 0 తీసేద్దాం. ఇక్కడ 3 5s అండి, 3 16s. తర్వాత ఈ రెండింటిని అయితే 4తో చేయొచ్చు. 4 4s 425s అంటే 125/4. 4 3s 12, 4 1s అంటే 31.25% అండి. సో 31.25% అంటే ఆప్షన్ డి అనేది ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్ మాట. ఓకే, నెక్స్ట్ వన్, 8th one అండి. ఇన్ ఏ క్లియరెన్స్ సేల్ ఏ సారీ హూజ్ మార్కెట్ ప్రైస్ వాస్ 10,490. ఇది మార్కెట్ ప్రైస్ అండి, అంటే ఒరిజినల్గా దాని మీద ఉన్న రేటు. ఈజ్ నౌ సోల్డ్ ఫర్ 9,441. ఎంతకు అమ్మారండి? 9,441కి అమ్మారంట. అంటే కొంచెం తగ్గించి అమ్మారు, అంటే మార్కెట్ ప్రైస్ మీద కొంత అమౌంట్ తగ్గించారు. దాన్నే డిస్కౌంట్ అంటారు. ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ చెప్పాలి. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారంటే ఏం చేయాలి? ఆ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో 9,441కి డిఫరెన్స్ అయితే ఇది 9, ఇది 8 - 4 4, ఇది 0 అండి, ఇది 1 అంటే 1049. మనకి ఇచ్చిన డిస్కౌంట్ 1049. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? మార్కెట్ ప్రైస్ మీద, అంటే 10,490 మీద ఇంటూ 100. సో ఇది 10 టైమ్స్ అండి. 0 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చినట్లు? 10% డిస్కౌంట్ అండి. అంటే ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ డిస్హానెస్ట్ షాప్కీపర్ క్లెయిమ్స్ టు సెల్ సాల్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ 25 rupees per kg. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సాల్ట్ ఈస్ 25 per kg. అంటే కొనేటప్పుడు 25కే కొన్నాడు, అమ్మేటప్పుడు 25కే అమ్ముతున్నాడు అనమాట. నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. మరి కొన్నప్పుడు అమ్మినప్పుడు ఒకే రేటుకి అమ్మితే అడిగి ఏం ప్రాఫిట్ ఉండదు కదా, అందుకని సాటిస్ఫాక్షన్ లేదంట. హీ ట్రైస్ టు మేక్ ప్రాఫిట్. వాడు ప్రాఫిట్ సంపాదించాలనుకున్నాడు. ఎలాగా? బై రిమూవింగ్ 200 grams ఫ్రమ్ ఈచ్ కేజీ. అంటే కేజీ అని చెప్తాడు, కానీ 200 grams తగ్గించేస్తాడు. సో ఆటోమేటిక్గా ప్రాఫిటే కదా వస్తుంది ఆ 200 grams. సో అది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అండి. సో వాడు ఎంత తగ్గించాడో అదే వాడి ప్రాఫిట్. వాడు కస్టమర్కి ఏదైతే ఇచ్చాడో అది కాస్ట్ ప్రైస్. కస్టమర్కి ఇచ్చింది 800 grams, కానీ చెప్పింది 1 kg అని చెప్పాడు. 200 grams ప్రాఫిట్, కస్టమర్కి ఇచ్చింది 800 grams ఇంటూ 100. సో దీన్ని మనం పర్సంటేజ్లో మార్చేయాలి. 4 times 100/4 అంటే ఎంత అవుతుందండి? 25%. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ పైప్ కెన్ ఫిల్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఇన్ 12 hours. సో ఒక ట్యాంక్ని 12 hours ఫిల్ చేయగలదంటండి ఒక పైప్. సో ఒక పైప్ ఉంది, అది 12 hours ఫిల్ చేయగలదు ట్యాంక్ని. బట్ డ్యూ టు లీక్ ఎట్ ద బాటమ్, కానీ ఆ ట్యాంక్కి బాటంలో లీక్ ఉండడం వలన అది 18 hours పట్టిందంట. మరి లీక్ ఉంటే ఆటోమేటిక్గా కొంత వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో 18 hours టైం తీసుకుందంటండి. అంటే ఏంటి? ఇది నింపుతున్నా దీంతో పాటు లీక్ పైప్ ఉండడం వల్ల 18 hours టైం పట్టింది. సో ఇది ఫిల్లింగ్ ట్యాప్ అలాగే పనిచేస్తుంది, కానీ అట్ ది సేమ్ టైం ఏంటి? బాటంలో ఒక లీక్ ఉంది, దానివల్ల 12 గంటలు చేయవలసిన వర్క్ 18 గంటలు పట్టింది అనమాట. 18 hours పట్టిందంట. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్, హౌ మచ్ టైమ్ విల్ ద లీక్ టేక్ టు ఎంప్టీ ఇట్? ఒకవేళ ట్యాంక్ ఫుల్గా ఉండి ఇది ఓపెన్ చేయకుండా ఫుల్ ట్యాంక్ అని ఓన్లీ ఈ లీక్ ట్యాప్ ఉందనుకోండి, అది లీక్ ఉండడం వల్ల మరి ఏదో ఒక పాయింట్కి ట్యాంక్ ఎంప్టీ అయిపోతుంది కదా. ఎంత టైంలో ఈ లీక్ ట్యాప్ అనేది ట్యాంక్ని ఎంప్టీ చేయగలదు, అది వాడికి వచ్చిన. ఓకే, ఫిల్లింగ్ ట్యాప్కి 12 hours పడుతుంది, లీక్ ఉండడం వల్ల రెండు కలిపి పనిచేస్తే 18 hours పడుతుంది. కానీ ఒక ఫుల్ ట్యాంక్ ఇచ్చి ఓన్లీ లీక్ పైప్ మాత్రమే ఓపెన్ చేసి ఉంటే, అంటే లీక్ అవుతున్నదే మాత్రం ఉంటే ట్యాంక్ని ఎంత టైంలో ఎంప్టీ చేయగలదు, ఇది వీడికి వచ్చినండి. ఈ 12కి 18కి LCM కట్టాలి. కడితే 36 వస్తుందండి. అంటే ట్యాంక్ కెపాసిటీ 36 liters. ఈ 36 litersని ఇది 12 hours ఫిల్ చేయగలదు. అంటే ఇక్కడ 1 hourకి 3 liters చొప్పున ఫిల్ చేస్తుంది. ఒకవేళ ఈ రెండు కలిపి ఓపెన్ అయ్యి ఉంటే ఈ 36 liters 18 hours ఫిల్ అవుతాయి. అంటే 1 hourలో 2 liters అండి. చూడండి, యాక్చువల్గా ఇది 3 చేస్తుంది, కానీ రెండు కలిపి ఉంటే 2 అవుతుంది. అంటే అర్థం ఏంటి? 1 liter బయటకు వెళ్ళిపోతుంది. అది దేనివల్ల? లీక్ వల్ల. ఎందుకంటే ఇక్కడ 3 కదా అవ్వాలి, ఇక్కడ 3 చేయగలదు ఇది ఒకటిని, కానీ 2 ఉండడం వల్ల 2 ఎందుకు అవుతుంది? 1 liter బయటకు వెళ్ళిపోతుంది. దేనివల్ల? లీక్ ట్యాప్ వల్ల. అంటే లీక్ ట్యాప్ కెపాసిటీ ఏంటి? గంటకి 1 liter బయటకు పంపించగలదు. మరి ఒక ఫుల్ ట్యాంక్ అంటే 36 liters ఇచ్చి ఎంటీ చేయమంటే అది ఎంత టైం తీసుకుంటుంది? 1 గంటకి 1 liter చొప్పున ఎంటీ చేస్తే ఎన్ని గంటలు పడుతుందండి? 36 hours. సో ఆప్షన్ డి ఆన్సర్ అండి. చూడండి, ఇక్కడ 3.6 ఇచ్చారు. కంగారులో మనం ఏంటి ఇదే 36 అనుకుని కూడా పెట్టేస్తాం, అందుకని అలాంటి ఆప్షన్స్ ఇస్తారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది ప్లేన్ జామెట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. 2 triangles ఉన్నాయి. EFG అనేది ఒక ట్రయాంగిల్ అండి, HIG అనేది ఒక ట్రయాంగిల్. ఆ రెండు కాంగ్రెంట్ అంట. ఎప్పుడైనా 2 triangles కాంగ్రెంట్ అంటే ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయండి. అయితే ఏరియా ఆఫ్ EFG ఇచ్చారండి. EFG ఏరియా 124 అంట. మరి HIG ఏరియా అడుగుతున్నారు. మరి రెండు కాంగ్రెంట్ అంటే ఏరియాలు ఈక్వలే కదా. ఇది 124 కాబట్టి ఇది 124 అనండి. ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ PQR, the bisectors of Q and R meet at point O.
సో ట్రయాంగిల్ PQR ఉందండి. సో PQR ఉంది, Q యొక్క బైసెక్టర్, R యొక్క బైసెక్టర్. బైసెక్టర్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న యాంగిల్ని 2 ఈక్వల్ యాంగిల్స్ కింద డివైడ్ చేసే లైన్ మాట, దాన్నే బైసెక్టర్ అంటారు. అలాగే ఆర్కి ఒక యాంగులర్ బైసెక్టర్ ఉందండి. ఈ రెండు కూడా O అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, అది వాడు చెప్తుంది. సో బైసెక్టర్స్ ఆఫ్ Q అండ్ R మీట్ ఎట్ పాయింట్ O, అదే నేను రాసింది. ఇది PQR అనే ట్రయాంగిల్. ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఇఫ్ QOR ఈ వాల్యూ ఇచ్చాడండి 107 డిగ్రీస్ అంట. అది 107 అయితే ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? P క్యాలిక్యులేట్ చేయమన్నాడు. చూడండి, ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుందండి. ఏంటి ఆ రిలేషన్ అంటే యాంగిల్ QOR ఈక్వల్ టు 90 ప్లస్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఇన్ సెంటర్ కాన్సెప్ట్ దగ్గర వస్తుంది అన్నమాట ఈ రిలేషన్. ఈ రెండింటికి గల రిలేషన్ అండి ఇది. సో ఆఫ్ యాంగిల్ P. సో ఇప్పుడు ఈ QOR ఏదైతే ఉందో అది 107, ఇది 90 ప్లస్ ఆఫ్ యాంగిల్ P. మనకి P అడుగుతున్నాడు అనమాట. ఈ 90 ఇటు పట్టుకెళ్ళిపోయాం అనుకోండి, ఆఫ్ యాంగిల్ P ఈక్వల్ టు 90 మైనస్ చేసేస్తే మనకి ఎంత ఉంటుందండి? 17 ఉంటుందండి. 90 మైనస్ చేసేస్తే ఇప్పుడు మరి యాంగిల్ P కావాలి. 2 into 17 అంటే ఎంత అవుతుందండి? 34 డిగ్రీస్. సో ఆప్షన్ D ఏదైతే ఉందో అది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ A ప్లస్ B వాల్యూ 2C అని ఇచ్చారు. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ? దాన్ని బేస్ చేసుకొని ఇందులో ఏది ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంటుంది ఈ కండిషన్ని బేస్ చేసుకొని. చూడండి, A ప్లస్ B ఈక్వల్ టు 2C అంటే C ఈక్వల్ టు A ప్లస్ B బై 2 అండి. అంటే C అనేది Aకి Bకి యావరేజ్ అని అర్థం. నేనేమనుకుంటున్నానంటే A వాల్యూ 1, B వాల్యూ 3 తీసుకుంటే 1 + 3 4/2 అంటే C ఎంత అవుతుందండి? 2. ఇలా ఈ 3 వాల్యూస్ని నేను అజ్యూమ్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏం తీసుకున్నా పర్లేదు. ఇక్కడ 2 నెంబర్లు తీసుకొని దాని యావరేజ్ని C కింద తీసుకోండి, తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. కాకపోతే ఈక్వల్ నెంబర్స్ ఎప్పుడు తీసుకోకండి. ఈక్వల్ నెంబర్స్ తీసుకుంటే మనకి ఎక్కువ ట్రూలు వచ్చేస్తాయి, అందుకని డిఫరెంట్ నెంబర్లు తీసుకోవాలి. సో ఇక్కడ నేను A² అంటే 1 అవుతుంది, AC అంటే 1 into 2 2, 2 into 2 అంటే 4, అంటే ఇటువైపు 5 వచ్చిందండి నాకు. B² అంటే 9, మరి AC అంటే ఎంత అండి? 2 కదా, 2 into 2 అంటే ఎంత అవుతుందండి? 4, అంటే 9 + 4 ఎంత వచ్చింది? 13. రెండు ఈక్వల్గా లేవు చూడండి, అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ Bకి వద్దామండి. A² అంటే 1, మరి BC అంటే ఎంత? 3 2 6, 6 2 12, -12 అండి, అంటే -11 వస్తుంది ఇక్కడ. B² అంటే 9, AC అంటే ఎంత అండి? 2 2 2 4, ఇక్కడ 5 వస్తుంది, అంటే రెండు ఈక్వల్ అవ్వట్లేదు, కాబట్టి B కూడా ఆన్సర్ కాదు. C అనే ఆప్షన్ చూద్దాం. A² ఎంత మనకి? 1, BC అంటే ఎంత అండి? 3 2 6, 6 into 2 అంటే 12, అంటే 13 వచ్చింది చూడండి. ఇది 13 అండి ఈ వాల్యూ. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. B² అంటే 9, AC అంటే ఎంత అండి? 2 2 4, చూడండి 9 + 4 13, రెండు ఈక్వల్గా వచ్చాయి, అంటే ఆప్షన్ C ఆన్సర్. అంటే కరెక్ట్గా మీకు ఏదో ఒక ఆప్షన్ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా ఈక్వల్ నెంబర్లు, జీరోలు రాయకూడదండి. సో మోస్ట్లీ మీరు డిఫరెంట్ నెంబర్స్ తీసుకుంటేనే ఇలాంటి వెరిఫికేషన్స్ ఈజీగా మనకు సెట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. 4x + k - 2 into y + 3 = 0, k - 2 into x + 9y - 5 = 0. ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చి రెండు ప్యారలల్ అని చెప్పారు. ఎప్పుడైనా కూడా రెండు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ప్యారలల్గా ఉన్నాయనుకోండి, కండిషన్ ఏంటో తెలుసా? A1/A2 = B1/B2 అండ్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఇది కండిషన్ అండి. రెండు ఈక్వేషన్స్ అంటే రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఎప్పుడైనా ప్యారలల్ అంటే x కోఎఫిషియెంట్స్ y కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉంటాయి, కాన్స్టెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. మరి x కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ 4, ఇక్కడ ఏముంది? k - 2 ఈక్వల్ టు, మరి y కోఎఫిషియెంట్స్ ఏమున్నాయండి? ఇక్కడ k - 2 ఉంది, ఇక్కడ y కోఎఫిషియెంట్ అయితే 9 ఉంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే k - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 into 9 36, అంటే k - 2 ఏమవుతుందండి? 6 అవుతుంది. ఇది 6² అని రాసుకోవచ్చు కదా, అంటే k ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 యాడ్ చేసాం అనుకోండి 8 అవుతుందండి. మరి k² కదా, k² అంటే 8² అంటే ఎంత అండి? 64. 64 + 6 అంటే 70, ఎందుకంటే వాడు అడిగిన వాల్యూ ఏంటి? k² + 6 అడిగాడు, సో 70. ఆప్షన్ B అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, x, y, z ఆర్ పాజిటివ్ నెంబర్స్. 3 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయంటే x + y + z = 3 అని చెప్పారు. దెన్ వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ? ఎప్పుడైనా కూడా మనకి మినిమం వాల్యూ అడిగాడండి. దీనికి ఎప్పుడైతే మినిమం అడిగాడో ఈ 3 ఈక్వల్ అయితేనే మినిమం అవుతుంది అన్నమాట. ఈ 3 ఈక్వల్ అవ్వాలనుకోండి, x, y, z ఈక్వల్ అయిపోవాలి. అంటే ఏంటి? 3 x = y = z, ఈ మూడింటిని k అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 3k అన్నమాట. 3k = 1, అంటే 3k = 1 అంటే k ఈక్వల్ ఎంత అండి? 1/3. k 1/3 అంటే x 1/3, y 1/3, z 1/3. సో ఆ కేసులో మాత్రమే మనకి లీస్ట్ వాల్యూ అనేది అడ్జస్ట్ అవుతుంది 3 ఈక్వల్గా ఉన్నప్పుడే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ x ప్లేస్లో 1/3 పెట్టాలి. సో 1/1/3 అంటే ఎంత అవుతుంది? ఇది 3 అవుతుంది. అలాగే 1/y 1/1/3 అంటే ఎంత అండి? ఇది కూడా 3 అవుతుంది. ఇక్కడ 1/z కావాలి, సో 1/1/3 అంటే ఎంత అవుతుంది? ఇది కూడా 3. 3 3ని కలిపియండి, కలిపితే ఎంత వచ్చిందండి? 9. సో 1/x + 1/y + 1/z వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంటుంది? 9కి ఈక్వల్గా ఉంటుంది. సో ఆప్షన్ C అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు అండి. 8a² 18/a⁴ మీన్ ప్రపోర్షన్ కావాలి. ఎప్పుడైనా రెండు నెంబర్లు ఇచ్చి మీన్ ప్రపోర్షన్ కట్టమంటే స్క్వేర్ రూట్ ఓవర్ ఆ రెండింటిని మల్టిప్లై చేసేయాలండి. 8a² × 18/a⁴.
ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కింద ఒక ఏ స్క్వేర్ ఉంటుంది. 8 ఇంటూ 18 అండి. 8 ఇంటూ 18 అంటే 144, కింద ఏ స్క్వేర్ ఉందండి. 144 స్క్వేర్ రూట్ 12, ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏ అంటే 12/a ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అంటే సీకెంట్ ఆల్ఫా ప్లస్ టాన్ ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా మైనస్ టాన్ ఆల్ఫా ఈక్వల్ టు 7/4 అని ఇచ్చారు. కొసికెంట్ ఆల్ఫా వాల్యూని క్యాలిక్యులేట్ చేయమన్నారండి. దీనికి ఏం చేద్దాం అంటే కాంపోనెండో అండ్ డివిడెండో అనే ఒక ప్రాపర్టీ ఉంటుందండి, అది అప్లై చేద్దాం. కాంపోనెండో అండ్ డివిడెండో ఏంటి? ఆ కాంపోనెండో అండ్ డివిడెండో అంటే ఈ రెండు కలిపి పైన రాయాలండి. అంటే సీకెంట్ ఆల్ఫా ప్లస్ టాన్ ఆల్ఫా, ఈ కింద ఉన్నది కూడా దానికి కలపాలి. సీకెంట్ ఆల్ఫా మైనస్ టాన్ ఆల్ఫా, ఈ రెండు కలిపి పైన రాయాలి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ కింద రాయాలి. అంటే సీకెంట్ ఆల్ఫా ప్లస్ టాన్ ఆల్ఫా, ఈ మైనస్ అప్లై చేయాలండి. మైనస్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ టాన్ ఆల్ఫా. సో ఇదే ఆపరేషన్ ఇక్కడ ఉన్న నెంబర్లకు కూడా చేయాలి. అంటే 7 + 4/7 - 4. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసేటప్పుడు చూడండి, టాన్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోద్ది, 2 సీకెంట్ ఆల్ఫా ఉందండి. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే సీకెంట్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది, 2 టాన్ ఆల్ఫా ఉందండి. ఈక్వల్ టు 7 + 4 అంటే 11, కింద 3 అండి. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సీకెంట్ ఆల్ఫా అంటే ఏంటి? 1/cos ఆల్ఫా అండి, 1/cos ఆల్ఫా. అలాగే టాన్ ఆల్ఫా అంటే ఏంటి? సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అండి, ఈక్వల్ టు 11/3. సో కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది. 1/sin ఆల్ఫా అంటే ఏంటండి? కొసికెంట్ ఆల్ఫా. మరి కొసికెంట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందండి? 11/3. సో ఆప్షన్ సి ఆన్సర్ అన్నమాట. అంటే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేసి దీన్ని సాల్వ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ద ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే లెస్ దెన్ 90 degrees. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు sin a by 1 + cos a. దీనికి ఈక్వల్గా ఉన్న ఆప్షన్ కావాలంట. సో ఎప్పుడైనా ఇలాంటివి అడిగేటప్పుడు అంటే ఎక్యూట్ యాంగిల్ అన్నారు కదా, నేనేం చేస్తానంటే ఏ ఈక్వల్ టు 30 degrees అని తీసుకుంటానండి. అప్పుడు sin a అంటే ఎంత అవుద్ది? 1/10. అలాగే cos a అంటే ఎంత అవుద్ది? √3/2. సో 1/2 బై దీనికి ఎల్సిఎం కట్టామనుకోండి 2 + √3/2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతే 1/2 + √3. దీన్ని మీరు రేషనలైజింగ్ చేశారు అనుకోండి, ఏం చేయాలి తెలుసా? రేషనలైజింగ్ అంటే ఇది ప్లస్ ఉంది కదా, మైనస్ పెట్టాలి. కిందన ఏం చేయాలంటే ఈ రెండు స్క్వేర్లకి డిఫరెన్స్ రాయాలి. 2 స్క్వేర్ అంటే 4, √3 స్క్వేర్ అంటే 3 అండి, డిఫరెన్స్ 1, అందుకే రాయవసరం లేదు. అంటే మొత్తం మీద దీని వాల్యూ ఏదైతే ఉందో ఎంత వచ్చిందండి? 2 - √3. ఈ కింద ఆప్షన్లో దేనికి 2 - √3 వస్తుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేద్దాం? cos a అంటే మనం ఎంత అనుకున్నామండి? 30 degrees కదా. సో 1 - cos 30 అంటే 1/2. సో cos 30 అంటే √3/2 అండి, √3/2. అలాగే sin 30 అంటే ఎంత అండి? 1/2. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? పైన 2 - √3/2 వస్తుంది, కింద 1/2. 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందండి? 2 - √3. సో ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన దానికి ఫస్ట్ ఆప్షన్ ఈక్వల్గా ఉందండి. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇదే మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, 7 sin θ + 4 cos θ బై 9 sin θ - 2 cos θ ఈక్వల్ టు 5/4 అని ఇచ్చి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఏంటి? tan² θ + 5 బై tan² θ - 5 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, మొదట మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. సో ఈ 4తో మల్టిప్లై చేస్తే 4 7 జా 28 sin θ, 4 4 జా 16 cos θ ఈక్వల్ టు 5 9 జా 45 sin θ మైనస్ 5 2 జా 10 cos θ. సో ఇది వాల్యూ అండి. సో ఇక్కడ 28 ఉంది కదా, దీన్ని ఇటు పట్టుకెళ్ళిపోదాం. 45లోంచి ఈ 10 ఏదైతే ఉందో దాన్ని ఇటు తీసుకొద్దాం అండి. సో 45లో 28 మైనస్ చేసేయాలండి. 45లో 28 మైనస్ చేయాలి. 15 - 8 అంటే ఎంత అండి? 7. అలాగే నెక్స్ట్ 3 - 2 అంటే 17. అంటే 17 sin θ ఈక్వల్ టు ఈ 10 ఎక్కడికి వస్తే 26 cos θ. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ cos θని తీసుకురండి. sin θ బై cos θ ఈక్వల్ టు 26/17. ఇది tan θ వాల్యూ అన్నమాట. tan θ ఈక్వల్ టు 26/17. tan θ వచ్చింది, మనకేం క్యాలిక్యులేట్ చేయాలి? tan² θ + 5 బై tan² θ - 5. అంటే దీన్ని స్క్వేర్ చేయాలండి. 26 స్క్వేర్ అంటే ఎంత అవుద్ది? 676/289 + 5 బై మళ్ళీ 676 + 289 - 5. దీన్ని సింప్లిఫై చేయాలండి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు 289 × 5 క్యాలిక్యులేట్ చేయండి. సో 5తో మల్టిప్లై చేస్తే 5 9 జా 45. తర్వాత అండి నెక్స్ట్ 5 8 జా 40 44, 5 2 జా 10 + 4 అంటే 14, 1445. దానికి ఈ 676 కలపాలండి. కలిపారు అనుకోండి 11, తర్వాత 12, నెక్స్ట్ 11, 2121 అని వచ్చిందండి. అంటే 2121/289 డినామినేటర్లో. అలాగే ఇది మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. అంటే 676ని ఇందులోంచి మనం మైనస్ చేయాలండి. మైనస్ చేస్తే ఏమవుద్ది? ఇక్కడ 15 - 6 అంటే 9 కదండి. అంటే మీకు రఫ్గా ఏమవుతుంది అంటే 769 వస్తుందండి. 769/289 వస్తుంది మీరు మైనస్ చేస్తే ఈ రెండింటిని. అంటే ఏంటి? ఈ నెంబర్ని 676ని మైనస్ చేస్తే వచ్చేవాళ్ళు. ఈ 289 క్యాన్సిల్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మైనస్ సైన్ కదా పెద్దది, -769 వస్తుంది.
సో ఇప్పుడు ఏమవుతుంది మైనస్ పైకి పెట్టామనుకోండి -2121/769. సో అటువంటి ఆప్షన్ చూడాలండి. ఆప్షన్ బి చూడండి, ఒకటి పాజిటివ్లో ఇచ్చాడు, ఒకటి నెగిటివ్లో ఇచ్చాడు, మిగతా రివర్స్లో ఇచ్చాడు. కంగారు పడి ఏ ఆప్షన్ అని పెట్టివచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మనం ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది. ఓకే, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అండి. Ramesh has 18,000. He deposited 7,000 in bank at the rate of 5% per annum and 6,000 in another bank at the rate of 6% per annum simple interest. If he received 1160 as a simple interest at the end of 1 year, 1 year లో వచ్చిన total interest అంట, then the rate of interest per annum on the rest of the capital, అంటే మిగతా క్యాపిటల్ మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడాడు, సో అది కాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో ఫస్ట్ బ్యాంక్లో ఎంత డిపాజిట్ చేసామండి 7,000, దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అండి. 5% అంటే 350 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. సెకండ్ది అదర్ బ్యాంక్లో 6,000 పెట్టాం, దాని మీద 6% వచ్చింది, అంటే 360 రూపీస్ వచ్చిందండి. సో ఈ రెండు అయిపోతే 13 అయిపోయింది కదా, ఇంకా 5,000 మిగిలిందండి. దీని మీద ఎంత పర్సెంటేజ్ వాడాడో కాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఈ రెండు కలిపితే మీకు 350ని 360 కలిపామనుకోండి 710 వస్తుందండి. మనకి టోటల్గా వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 1160. ఇందులో ఆల్రెడీ 710 వచ్చింది, ఇంకా ఎంత రావాలండి 450 రావాలి. ఈ 450 మనకి 5,000 మీద వస్తుంది. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. అంటే 450/5000 ఇంటూ 100. ఈ జీరోలు తీసేయండి, ఇది క్యాన్సిల్ అయిపోతే 9%. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇదే మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ ద లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్, క్యూబాయిడ్ యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ ఈ 3 వాల్యూస్ ఇచ్చారండి, వాల్యూమ్ కాలిక్యులేట్ చేయమన్నారు. మరి క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అండి. సో లెంత్ ఎంత అండి, మనకి లెంత్ వాల్యూ 8, బ్రెడ్త్ వాల్యూ 4, హైట్ వాల్యూ 6, అంటే 32 ఇంటూ 6 అండి. 6 2 is 12, 6 3 is 18 అంటే 192. సో ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 10 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ 30 degrees. సో ఒక సెక్టార్ యొక్క పెరిమీటర్ కాలిక్యులేట్ చేయాలండి. సో సెక్టార్ అంటే మీకు సర్కిల్లో ఒక పార్ట్ అండి ఇలా ఉంటుంది, ఇది రేడియస్సే, ఇది రేడియస్సే, దీన్ని ఆర్క్ లెంత్ అంటారు. పెరిమీటర్ అంటే ఈ 3 బార్డర్లో కలపాలండి, అంటే L+2R. అంటే ఆల్రెడీ రేడియస్ మనకి తెలుసు అండి 10 సెంటీమీటర్స్, L ఒకటి తెలిస్తే చాలు. ఇక్కడ పై వాల్యూ 3.14 వాడమన్నారు. ఈ L+2R కాలిక్యులేట్ చేస్తే మనకి పెరిమీటర్ వచ్చేస్తుంది. మరి ఆర్క్ లెంత్ ఫార్ములా ఏంటి, θ/360 ఇంటూ 2πr. సో θ అంటే ఎంత అండి, మనకి యాంగిల్ వాల్యూ 30 degrees ఇచ్చారు. సో 30/360 ఇంటూ 2, పై అంటే 3.14 తీసుకోమన్నారండి, 3.14 ఇంటూ రేడియస్ 10. సో ఇక్కడ 31 12 అండి, ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్, 3 12 కదా, 2 1 2 6. మరలా అండి ఇంకా 2 టేబుల్స్ వద్దాము. ఇక్కడ 10తో మల్టిప్లై చేసేయండి, అదే బెటర్. 31.4/6 ఇంటూ 10 చేస్తే పాయింట్ మూవ్ అవుతుంది అన్నమాట. 6తో డివైడ్ చేసాం అనుకోండి, 6 5 30 పాయింట్ వస్తుందండి, 6 2 12, 6 3 18 అంటే 5.23. ఈ 5.23 అనేది ఏంటి, ఆర్క్ లెంత్. తర్వాత 2R అంటే ఎంత అండి 20, అంటే ఎంత అవుతుందండి 25.23 అంటే 25.2. ఆప్షన్ డి ఏదైతే ఉందో ఇది మనకి పెరిమీటర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టార్. సెక్టార్ ఏరియా కాలిక్యులేట్ చేయాలి. హూస్ పెరిమీటర్ ఈజ్ 64/√3 సెంటీమీటర్. సెక్టార్ యొక్క పెరిమీటర్ ఇచ్చారు, ఏరియా కాలిక్యులేట్ చేయమంటున్నారు. సెంట్రల్ యాంగిల్ 60 degrees, పై వాల్యూ 22/7 యూస్ చేయాలి. సో సెక్టార్ ఏరియా కాలిక్యులేట్ చేయాలండి. ఏరియా ఫార్ములా ఏంటి, θ/360 ఇంటూ πr². అంటే మనకి రేడియస్ తెలియాలండి. θ తెలుసు 60 అని, పై వాల్యూ తెలుసు, అంటే రేడియస్ తెలిస్తే చాలు, మనకి ప్రాబ్లం అయిపోద్ది. మనకి పెరిమీటర్ ఇచ్చారండి. పెరిమీటర్ అంటే ఏంటి, L+2R. ప్రీవియస్ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసాం. L+2R దీని వాల్యూ ఎంత ఇచ్చారండి 64/3. అంటే ఇక్కడ ఆర్క్ లెంత్ కావాలి, మళ్ళీ పర్టికులర్గా ఆర్క్ లెంత్ కావాలనుకోండి. ఆర్క్ లెంత్కి ఫార్ములా ఏంటి, θ/360 ఇంటూ 2πr. θ/360 ఇంటూ 2πr, ఇది ఆర్క్ లెంత్ అండి. మరి θ/360 అంటే θ అంటే ఎంత 60/360 అంటే 1/6 ఇంటూ 2, పై అంటే 22/7. ఆర్ వాల్యూ తెలియదు, అలా వదిలేయండి. 2 1 2 3 అంటే ఎంత అవుతుంది 22/21r. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి, 22/21r. అలాగే ఇక్కడ 2 ఉంది కదా, రెండిట్లో ఆర్ కామన్ తీసాను, ఈక్వల్ టు 64/3. సో ఇక్కడ 21 2s అంటే ఎంత అవుతుంది అంటే 42. 42 22 కలిపితే 64/21 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 64/3. 64 క్యాన్సిల్ అయిపోతే 3 1 3 7 అంటే ఆర్ ఈక్వల్ టు 7. అంటే రేడియస్ వచ్చిందండి మనకి, రేడియస్ 7 అని తెలిసింది. ఇప్పుడు ఈ రేడియస్ని వాడి ఏరియా కాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు సెక్టర్ ఏరియా ఫార్ములా θ/360 కదా, 60/360 అంటే ఎంత అవుతుంది 1/6, పై అంటే 22/7, r² అంటే 49, 7² 7 7s అండి. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసాం అనుకోండి, 2 3s 2 11s అంటే ఎంత అవుతుంది 77/3. డైరెక్ట్గా ఉంది మనకి. ఆప్షన్ బి ఏదైతే ఉందో అదే సెక్టార్ ఏరియా. నెక్స్ట్ వన్,
ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, ఈజ్ డివిజిబుల్ బై 11 అన్నారు. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆల్టర్నేట్ డిజిట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క డిఫరెన్స్ 0 కానీ 11 మల్టిపుల్ కానీ అయితేనే 11తో డివైడ్ అవుతుంది. ఇది 11తో డివైడ్ అవుతుంది అంట. ఈ కే ప్లేస్లో ఏ వాల్యూ వాడాలి అది వాడు అడిగిందండి. సో ఇక్కడ తీసుకునేటప్పుడు 7, 4, K, 5 ఇవి కలపాలండి. 7 + 4 11, 11కి 5 కలిపితే 16, 16 + K వచ్చిందండి. అలాగే రిమైనింగ్ నెంబర్స్ని కలిపితే 8, 5 13, 13కి 8 కలిపితే 21, 21కి 4 కలిపితే 25. అంటే ఇది 25 కాబట్టి ఇది కూడా 25 అయింది అనుకోండి, రెండు ఈక్వల్ అయిపోతాయి. ఈక్వల్ అయితే డిఫరెన్స్ 0 వస్తుంది, 11తో డివైడ్ అవుతుంది. మరి ఇది 25 అవ్వాలంటే K ప్లేస్లో ఎంత ఉండాలండి? 9 ఉండాలి. సో ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ థీఫ్ నోటీస్డ్ ఏ పోలీస్ మ్యాన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 600 మీటర్స్. అంటే ఒక థీఫ్ పోలీస్ మ్యాన్కి ఎప్పుడు నోటీస్ అయ్యాడు? ఒక 600 మీటర్లు దాటిన తర్వాత థీఫ్ వెళ్ళిపోతున్నాడని పోలీస్ మ్యాన్కి నోటీస్ అయ్యిందండి. ద థీఫ్ స్టార్టెడ్ రన్నింగ్ అండ్ ద పోలీస్ మ్యాన్ చేజ్డ్ హిమ్. అప్పుడు థీఫ్ రన్నింగ్ స్టార్ట్ చేశాడు, పోలీస్ మ్యాన్ కూడా వాడిని చేజ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. థీఫ్ అండ్ పోలీస్ మ్యాన్ రన్నింగ్ అట్ ఎ స్పీడ్స్ ఆఫ్ 12 km/h అండ్ 15 km/h. అంటే ఈ థీఫ్ 12 km/h స్పీడ్తో వెళ్తే పోలీస్ మ్యాన్ అనేవాడు 15 km/h స్పీడ్తో వెళ్తున్నారు ఇద్దరును. సో వీడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ది పోలీస్ మ్యాన్ టు క్యాచ్ ద థీఫ్. సో ఎంత టైంలో ఈ పోలీస్ మ్యాన్ ఆ థీఫ్ని పట్టుకోగలడు. సో ఇక్కడ ఏం చేయాలి? మనకి వాళ్ళిద్దరికి మధ్యలో టైమే కదా కావాలి, డిస్టెన్స్ బై స్పీడ్ వేయాలండి. మరి డిస్టెన్స్ అంటే వేయాలి, వాళ్ళిద్దరికి మధ్యలోనే గ్యాప్ వేయాలి. స్పీడ్ అంటే ఇద్దరు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ వాడాలి. అంటే రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 3 km/h ఇంటూ 5/18 అండి. 600 ఇంటూ 18/15, 15 4s అండి. 40 ఇంటూ 18 అంటే 720 సెకండ్స్ అని వచ్చింది. కానీ మన ఆన్సర్ మినిట్స్లో చెప్పాలి. 720ని 60తో డివైడ్ చేయండి, చేస్తే ఎంత అవుతుందండి? 12 minutes. అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్. సో ఇది మనకి షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి మ్యాథ్స్ పేపర్ అండి. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఈజీగా ఉంటుందని అనుకుంటున్నారు. మీరు అక్కడ ఎగ్జామ్కి వెళ్ళి హాల్లో కూర్చునే టైంకి ఏమవుతుంది అంటే ఈజీ క్వశ్చన్ కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది అండి. అనవసరంగా చూడండి, కొన్ని ఇక్కడ ఉన్నాయా, కొన్ని ప్రాబ్లమ్స్లో హెవీ కాలిక్యులేషన్ ఉంది, అక్కడే చాలండి. మీకు పొరపాటున ఒక ప్రాబ్లం దగ్గర మీకు కానీ టైం కిల్ అయిపోయిందా, ఎగ్జామ్ పోద్దండి. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా ఈ పేపర్స్ నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నానో చెక్ చేసుకొని నేర్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.